సాయం చేసింది. సాయానికి సాయం చేసి రుణం తీర్చుకుందామంటే ఆ బ్రహ్మరాక్షసి వీలు కాకుండా చేసింది. అంతకంతా అనుభవిస్తుందిలే. పద్ధతి గల అమ్మాయిలా ఉంది పాపం. ఏం కంగారు పడాల్సిన పని లేదమ్మా. నిన్ను క్షేమంగా ఇంటికి చేరుస్తాను. నిన్ను ఎవరూ ఏమీ అనకుండా చూస్తా. కూతురు లాంటి దానివి, పైగా నా ప్రాణాలు కాపాడిందానివమ్మా. పద్మావతి, పద్మావతి, ఏంటండి ఏమైంది మా పద్మావతికి? ఏమీ లేదండి, రోడ్డు మీద వస్తుంటే స్పృహ తప్పి పడిపోయింది. మా ఇంటికి తీసుకెళ్లాను. స్పృహ రావడానికి మందులు అవి వేశాము. తను మీ అమ్మాయి కదా, అందుకే ఇంటి దగ్గర దిగబెడదాము అని వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఓహో, ఇది ఇక్కడ మాయమైపోయి ఈయనగారికి దొరికిందా? సరేనమ్మా, వస్తాను. జాగ్రత్తగా చూసుకోండి. మేం చూసుకుంటాంలేండి. బాయ్. ఏంటమ్మా పద్మావతి అలా తూలుతుంది? కళ్ళు తిరిగి పడిపోయినట్లేదే, కళ్ళు తేలేస్తుంది. ఏ ఊరుకురా. రుక్మిణి వాళ్ళు ఇప్పటిదాకా దీనికోసం ఎదురు చూసి చూసి ఆ వసంత ఇంటికి వెళ్లారు. ముందు అత్తయ్యకి ఫోన్ చెయ్యి. చేస్తాలే గాని పద్దు దగ్గర ఏదో వాసన వస్తుందేంటి? అరే చెప్పారు కదరా, స్పృహలోకి రావడానికి ఏదో మాత్ర వేశారని. అదే వాసన అయి ఉంటుందిలే. ముందు నువ్వు ఫోన్ చెయ్యి. చేస్తానుండు. ఏమిటి? అయ్యో భగవంతుడా, రంగరంగా. అమ్మా, ఫోన్ కలవట్లేదు, నాట్ రీచబుల్ అని వస్తుంది. సరే, వాళ్ళు వచ్చేంత వరకు పద్మావతిని నా గదిలో తీసుకెళ్తానులే. ఎందుకమ్మా మనకి దరిద్రం? ఇక్కడే వదిలేయచ్చు కదా. ఏంట్రా మాటలు? ఫోన్ కలిసేంత వరకు ట్రై చెయ్యి. రా పద్మావతి. చా, బామ్మ రుక్మిణి అత్తయ్య లేనప్పుడు వచ్చిందేంటిది? వాళ్ళున్నప్పుడు వచ్చుంటే భలే ఉండేది దీనికి. నేను రుక్మిణిని పెళ్లి చేసుకుంటాను, సరేనా?
తరతరాలుగా ఈ ఇంటి అత్తలు కోడళ్ళకి అత్తింటి హక్కుగా తొడిగే గాజులు, బంగారు గాజులు, బంగారు గాజులు, బంగారు గాజులు. నా జీవితంలో మరో స్త్రీకి ప్రవేశం లేదు. నా మనసులోని స్థానం ఎప్పటికీ మారదు. వచ్చిన తల్లి లంక. ఆ రాక్షసమందంతా లోపలే ఉన్నట్టున్నారు. వెళ్ళు బామ్మ, వెళ్ళి పద్మావతి గురించి అడిగిరా. ఓహో, నేను నీకు ముందే చెప్పాను. నీకు తోడుగా మాత్రం వస్తాను గాని లోపలికి వెళ్ళి మాత్రం అడగను అని. ఆ పోడు మొహాలు చూస్తే ఒంటి నిండా తేళ్లు జర్లు పాకినట్టుంటుంది. ఆ తాగుబోతు వాళ్ళు కనిపిస్తే నా నాలిక అదుపులో ఉండదు. ఇక వాణ్ణేమైనా జాడిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు. అయినా ఆ పద్మావతి ఎవరు? దానికి నీకు సంబంధం ఏమిటంటే నువ్వేం చెప్తావే? అసలు పంచాయతీ మొదలైందే దానివల్ల కదా. దాన్ని అడ్డం పెట్టే కదా నిన్ను బయటికి నెట్టింది. సరే బామ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మనవన్నీ ఎందుకు చెప్తాం? అన్నయ్య గారి మనిషి వెళ్ళి కనుక్కురమ్మన్నారని చెప్దాం. ఏం చెప్తావో నువ్వు వెళ్ళి చెప్పుకో. ఈ కొంపలో మనుషులు రాక్షసులు. దాడికి దిగారనుకో నువ్వు ఆగమవుతావు. నేను వెళ్ళనే. ఏంటి బామ్మ ఇది? పెద్దదానివి. నువ్వైతే కాస్త నిదానంగా మాట్లాడతావని వెళ్ళమన్నాను. వాళ్ళని చూశాక ఇక నిదానం ఎక్కడుంటుందే? ఉరుములు మెరుపులే, పిండితే పిడిగుద్దులే. ఒంగో పెట్టి తల 4 పిడిగుద్దులు గుద్దుతాను. నీకు చేసిన అన్యాయం గుర్తుకొస్తే నన్ను నేను మర్చిపోతానే. అది కాదు బామ్మ. వెళ్ళమంటావా? సరే అయితే. తగాదా అయితే నన్ను అడగొద్దు మరి. వద్దులే, తగాదాలకి రాలేదు మనం. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. అయినా ఇక్కడి దాకా వచ్చి వెనుకడుగు వేస్తావే? ఈ కాని దానికోసం లేని కష్టాలన్నీ తెచ్చిపెట్టుకున్నావు. కూతురు కూతురు అంటూ వచ్చావుగా, అదేదే నీ సొంత కూతురైనట్టు. వెళ్ళు, వెళ్ళి ఆ పాటలేవో నువ్వు పడు. నువ్వెన్నైనా అను, ఊరుకుంటా. అది కూతురు కాదని గాని సొంతమా అని అంటే మాత్రం సహించని చెప్తున్నా. నీకంత ప్రేమ ఉంటే వెళ్ళవే. నేను దానికోసం వెళ్ళను. జన్మలో నీ మొహం నాకు చూపించకో. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు.
ఏంటే మళ్ళీ ఈ గుమ్మాన్ని వెతుక్కుంటూ వచ్చావు? ఓహో, అర్థమైపోయిందా? బ్రతకడం కష్టమని తేలిపోయిందా? గోత్రం తిప్పలేకపోతున్నావా? జలిగంట ఎత్తలేకపోతున్నావా? బ్రతుకు మీద తీపి చావక మాజీ మగుని మళ్ళీ వెతుక్కుంటూ వచ్చేలా చేసిందా? పోవి అవతలకి. ఎందుకొచ్చావో తెలియకుండా మాట్లాడొద్దు వసంత. గతం మర్చిపోండి, నన్ను క్షమించండి. మీ ఇంట్లో తలదాచుకోవడానికి ఇంత చోటివ్వండి. మీ పాదాల దగ్గర దాసీలా బ్రతుకుతాను. అంత ముద్ద పడేస్తే చాకిరీ చేస్తూ పని మనిషిగా మీ ఇంట్లో బ్రతుకు వెళ్లదీస్తాను అని మా ఆయన కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని మనసు మార్చి మెల్లిగా మంచి చేసుకుని నా కొంప ముంచుదామనొచ్చావా? నా నెత్తినెక్కి కూర్చుందామనే ఆశతో వచ్చావా? కాదు, మాయమాటలు చెప్పి సెటిల్ అయిపోదామనొచ్చావా? ఉండడానికి టికానా లేక పనిచేసుకుని వెతకడానికి ఓపిక లేక వెతుక్కుంటూ వచ్చావా ఈ గుమ్మాన్ని? ఊరికే ఆవేశపడకు, అరవకు. చెప్పేది పూర్తిగా విను. చెప్పడానికి సంధిస్తే ఎన్నైనా చెప్తావే. నీకు చెప్పే ఛాన్స్ ఇవ్వడానికి నేనేం తలకాయలేందానికి కాదు. నువ్వేం చెప్పినా ఆయన వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. అవతలికి నడుస్తావా? మెడపట్టి బయటికి గెంటమంటావా? ఇంకా ఏంటే కదలట్లేదు? నీకు మాటలతో చెప్తే సరిపోదు. రుక్మిణి, వచ్చావా రుక్మిణి? ఇన్నేళ్లకి నా మీద నీకు దయ కలిగిందా? నా తప్పులన్నీ మన్నించావా? నీకు నా మీద కోపం పోయిందా? ఆహాహా, ఎంత బరి తెగించారు! నీకు కబురు చేసి వచ్చిందా? వచ్చిందానికి ప్రేమ పొంగుకొచ్చిందా? వచ్చిందానికి దీనికి సిగ్గు లేకపోతే పోయింది. ఎదురుగా భార్య నుంచుకొని ఏంటే క్షమించవా కరుణించవా అనొస్తావా? మర్యాదగా లోపలికెళ్ళండి.
వదిలేసి వెళ్ళింది రాగానే మనసు కరిగిపోయిందా? నమ్మి నేను నానా కష్టాలు పడ్డా. పనికిరాని దాన్నయ్యానా? ఏవే, కనబడగానే ఇలా తబ్బిబ్బయ్యే మనిషి నువ్వొచ్చి సెట్లయితే నన్నిలా చూస్తాడే? నా బ్రతుకును నరకం చేయడానికొచ్చావా? నా కాపురం కూల్చడానికొచ్చావా? నా గొంతులో ప్రాణముండగా అలా జరగనివ్వను. పోవే రాక్షసి! రుక్మిణి! అయ్యో అమ్మ రుక్మిణి, ఏమైందమ్మా? లే. అమ్మో, రుక్మిణి! అడుగు ముందు పడిందో ఇక్కడే తలబాదుకొని చచ్చిపోతాను. వసే రాక్షసి, అసలు మేమెందుకు వచ్చామో తెలుసా? బామ్మ వద్దు, వెళ్దాం పదా. ఎందుకొచ్చారో ఇప్పుడే చెప్పానుగా. మొగుడి మీద మనసు లాగింది వచ్చింది అని. అడుగు ఇటు పడిందో మీ ఇద్దరిని చంపనైనా చంపుతాను, లేదా నేనైనా చస్తాను. అన్నమాటే అనడం కాదు, వినడం నేర్చుకో. నేను వారిని కోరి రాలేదు. నువ్వు అనుకున్నట్టు కోరుకునే వచ్చుంటే నీకీ స్థానం ఉండేది కాదు. ఇప్పుడు నీ కాపురాన్ని కూల్చడానికి రావడం ఏంటే? అసలు నిన్ను ఈ కాపురం పెట్టనిచ్చేదాన్నే కాదు. చట్టం ముందు నిలబెట్టి అప్పుడే మెడ పట్టుకొని బయటకు గెంటేదాన్ని. అపార్థం చేసుకున్న వారికి అర్ధాంగిగా బతకడం ఇష్టం లేక వెళ్ళాను. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వదిలేసిన దాన్ని నువ్వు ఆశపడ్డావు. వారు ఆశపడ్డారు. నేను అనవసరమని వెళ్ళిపోయాను.